అట్లాగే గురుగారు అరే ఈ గండం గడిస్తే చాలు అనుకుంటాం మనం. నిజంగా గండాలు గడుస్తాయా? లేదంటే గండాలను అనుభవించక తప్పదా? ఇది ఇందాక మీకు అన్నానే, ఇప్పుడు జాతకంలో కొన్ని కొన్ని గ్రహాలకి, దశలకి, అంతర్దశలకి కొంత ఇబ్బందికరమైన సందర్భం ఏర్పడుతుంది. ఓకే. అలాంటివి ఏర్పడినప్పుడు పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితే ఓకే. తచ్చాంతి రౌషధైర్ దానేర్ జపహోమార్చనాదిభి అన్నారు. గత జన్మలో ఎవరికైనా ఏదైనా పెట్టలేదు అనుకోండి, మనం ఈ జన్మలో అది తినే అధికారం మనకు ఉండదు. ఓకే. మనకి ఎంత డబ్బు ఉన్నా సరే. ఓకే. ఇప్పుడు మనం ఎంత డబ్బున్నా కొంతమంది తిండి సుఖంగా తినలేరు. అంతేగా. షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, అల్సర్లు ఉండొచ్చు, గ్యాస్ ఉండొచ్చు. అవును. కనీసం ఒక బజ్జీ వేసి తినలేరు. వాళ్ళకి ఎన్ని కోట్లు ఉన్నా. మరి ఎందుకు తినలేకపోతున్నారు? వాళ్ళకి డబ్బు ఉంది కదా. ఆ కర్మ శేషం మిగిలిపోతుంది. ఓకే. ఒక ముని ఉంటాడు. ఆయన యోగం చేత చాలా రకాలైనటువంటి జీవితాన్ని గడిపేసి ఓ శిష్యుడిని దగ్గర పెట్టుకుని, ఒరే నాకు కర్మశేషం మిగిలిపోయింది, ఈ జన్మలో గనక నేను శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే వచ్చే జన్మలో మళ్ళా నాకు ఇంత మైండ్ మెమరీ పవర్ ఇంత సాధన ఉంటుందో లేదో నాకు తెలియదు, కర్మశేషాన్ని నేను అనుభవించుకోవడానికి కాశీ వెళ్తాను, అక్కడ నాకు కుష్ఠరోగం వస్తుంది, కళ్ళు కనబడవు, నువ్వు నాకు సేవ చేస్తావా? ఆయన అలాగే ఉండి ఆ కర్మశేషాన్ని అనుభవించి శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక జన్మ లేకుండా చేసుకున్నాడు. మరి ఇవన్నీ దేని నుండి వచ్చే? ఒక గండం వచ్చింది, దాన్ని దాటాలి. కొంత మన దైవబలం పనిచేస్తే దాటగలుగుతాం, కొన్నిసార్లు దాటలేకపోతాం. నాకు ఇప్పటికీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, సినిమా ప్రొడ్యూసర్ పాప, ఆయనకి చాలా చిన్న వయసు, ఆయనది మేషరాశి, చంద్రమహాదశలో శని అంతర్దశ నడుస్తూ ఉన్నప్పుడు షష్టాష్టకాలు తెల్లారితే మేము జపాలు చేద్దాం అనుకుంటే పాప ఆయన ఇదయ్యారు. అయ్యో, ఎవరు? ఆయన తిమ్మరసు సినిమా ప్రొడ్యూసర్. ఓకే. తిమ్మరసు అని ఆయన ఎవరిదో సినిమా, సత్యదేవ్ హీరో, ఆయన ప్రొడ్యూసర్. ఆయన పేరు మర్చిపోయారు. నాకు చాలా బాధపడ్డా. అలా ఏంటంటే ఒక్కొక్కసారి గండం తీవ్రంగా ఉంటుంది. అలాగే మా ఆఫీస్లో చూస్తుండగా ఒక ఆయన షష్టాష్టకాలు రావడం వల్ల, దశాంతర దశలు బాగా లేకపోవడం వల్ల ఆయన ఇంకో 2-3 రోజుల్లో ఇది చేసుకుందాం జపం అనుకుని పోస్ట్ పోన్ చేసుకున్న వాళ్ళు అలా ఇదయ్యడం నాకు అది బాధగా అనిపిస్తుంది. ఓకే. సో గండాలని మనం తప్పించుకోలేం, అది కర్మ అనుభవించి తీరాల్సిందే. ఒకవేళ మనం ఏదైనా ఏ జపము, దానము, హోమము, లేకపోతే మన ఇండివిజువల్గా చేసుకున్న సాధనం ఏదో ఒకటి ఉంటే దాన్ని దాటగలుగుతాడు. భగవంతుడు దయ వల్ల కాలు విరిగిపోయేది ఉంది, బెణికేలా చేయగలుగుతాడు శివుడు. అలా. అలాగే సార్, అరే వీడు ఒక నష్టజాతకుడు రా అంటారు. ఎవరు ఈ బ్యాచ్ నష్టజాతకులు అంటే? ఒరిజినల్ గా ఎవరిది నష్టజాతకం కాదండి, ఎవరిది కాదు. ఓకే. ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఒక పర్పస్ తోనే పుడతారు. వీడు దీనికి పనికిరాడు అని మనం అనుకోవచ్చు, కానీ వాడు ఇంకో దానికి పనికొస్తాడు. అందుకనే మనం ముఖే సరస్వతి. ఒకటి చేసిన పని నేను చేయలేను. ఈ 25 కేజీలు బియ్యం బస్తా నేను మొయ్యలేను, కానీ అలాంటివి కొన్ని 25 బస్తాలు నేను సంపాదించగలుగుతా. అలా ఉంటుంది జీవితం. ఎవడూ నష్టజాతకుడు కాదు, కానీ జీవితం మనకి నచ్చినట్టు వెళ్ళకపోతే కొంతమంది అలా భావిస్తూ ఉంటారు, మన లైఫ్ ఏంటి ఇలా ఉంది, మనది ఇలా ఉండవలసిందేనా అని. అది వాళ్ళ ప్రాస్పెక్టివ్. అంటే పుట్టుకతోనే అమ్మని మింగేశాడు, పుట్టుకతోనే నాన్నని మింగేశాడు, అది వాళ్ళ కర్మ ఫలితాలే అవన్నీ. అదేం ఉండదండి. ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో ఇప్పుడు కొంతమందికి కొన్ని దశలు అంతర్దశలు ఉంటాయి. చంద్రాష్టమంచ ధరణీ సుత సప్తమంచ రాహోర్నవంచ గురు తృతీయే లగ్నశన్యోర్ లగ్నకేతు, ఇవన్నీ కూడా బాలారిష్టము అంటారు. శనేశ్వరుడు జన్మలగ్నంలో ఉండగా ఎవరైనా పుట్టారనుకోండి, వాడు అదృష్టార్థోరోగి మదనవసగోత్యంత మలిన శిశుత్వే పీడాత్వ సవితృసుత లగ్నే. సవితృసుతుడు అంటే శనేశ్వరుడు. లగ్నంలో ఉంటే ఏంటి? అదృష్టార్థోరోగి, వాడికి అదృష్టం తక్కువ, డబ్బు తక్కువ, రోగి, వాడు నిత్యం రోగగ్రస్తుడు, అంటే ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అలా వాడి పుట్టడమే జాతకం అది. ఒక్కొక్కడు దాక్షిణ్య రూప ధనభోగ గుణైశ్వర్యరేణ చంద్రే కుళీర వృషభా జగతే విలగ్నే అంటాడు. ఒకడు ఉదారమైన స్వభావం కలిగి ఉన్నవాడు, దాక్షిణ్యం ఎక్కువగా ఉంటుంది, భోగవంతుడు, గుణవంతుడు, ఐశ్వర్యవంతుడు, రూపవంతుడు. మరి ఇవన్నీ ఎందుకు కలుగుతాయి? వాడి జాతకం. ఓకే. ఒక్కొక్కళ్ళకి భార్య వల్ల విపరీతంగా డబ్బు కలిసి వస్తుంది. శాస్త్రాభ్యాసాసక్త చిత్తో వినీత కాంతావిత్త అత్యంత సంజాత సౌఖ్య మంత్రి మర్త్య కావ్యకర్త ప్రసూతౌ జాయాభావే దేవదేవాదిదేవే. జాయాభావం అంటే సప్తమం, దేవదేవాది దేవుడు అంటే గురుడు. సప్తమంలో గురుడు ఉన్నవాడికి భార్య తరఫున ఆస్తి వస్తుంది.
ఇవన్నీ ప్రీడిఫైన్డ్. మీరు హ్యాష్ ఇంక్లూడ్ std.h coni.h ఇవాళ ప్రోగ్రామ్ రాస్తే మనకు అవుట్పుట్ వస్తుందో, ఈ గ్రహాలు ఈ స్థానాల్లో ఉంటే ఈ ఫలితం వస్తుంది. ప్రీడిఫైన్డ్. మన జీవితం అంతా ఒక ప్రోగ్రాము. దీంట్లో ఎర్రర్స్ వస్తాయి, కంపైలేషన్ ఎర్రర్, రన్ టైమ్ ఎర్రర్. దాన్ని మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఇప్పుడు మీకు కోడింగ్ తెలుసు అనుకోండి, ఒక కామా తప్పు పెడితే 140 ఎర్రర్లు చూపెడుతుంది. కామా పెడితే సాల్వ్ అయిపోతుంది. అలాగా మనం ఎక్కడ కామా పెట్టాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాలి, అది సరిగ్గా తెలుసుకోవాలి. అదే జీవితం. జ్యోతిష్యం అంతా అదే చెప్పింది. మేము పరిశీలన చేసేటప్పుడు ఎవరికైనా ఒకటే చెప్తాను. ఉదాహరణకు ఒకడు ఉన్నాడు, ఏమయ్యా నీకు రానున్న 2 సంవత్సరాలు అంటే నేను అమెరికా వెళ్ళాలి అని ఫోన్ చేస్తాడు. వద్దు, అమెరికా వెళ్ళడం వల్ల నీకు ఉరిగేది ఏమి లేదు, నువ్వు ఇక్కడే ఉంటే నీకు చక్కగా వివాహం ఇవన్నీ అవుతాయని. ఇంకోటి దగ్గరికి వెళ్తాడు, అబ్బాయి నీకు అమెరికా వెళ్ళే యోగం ఉంది, నువ్వు 40,000 పెట్టుకుని ఈ హోమం చేస్తే వెళ్తావు. అది చేశాడు. ఎవడైనా వెళ్తాడు. ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళాలని ప్రయత్నం చేస్తే వెళ్ళరు, గట్టి ప్రయత్నం చేస్తే ఎవడైనా వెళ్తాడు. వెళ్ళాడు, అక్కడ 2 ఏళ్ళు ఎంఎస్ చేసి ఇండియాకి వచ్చి నాకు ఫోన్ చేశాడు, మీరు చెప్పింది తప్పండి, నేను అమెరికా వెళ్ళాను. అరే నువ్వు వెళ్ళావు అమెరికా, వెళ్ళి ఎవడైనా అక్కడ చదువున్నవాడు అక్కడ ఉద్యోగం చేసి అక్కడ సెటిల్ అవుతాడు, కానీ మళ్ళీ ఇండియాకి వచ్చి ఉద్యోగం ఎవడెత్తుక్కుంటాడు? అక్కడ నీకు చదువు వేస్ట్, ఇక్కడ ఉద్యోగం లేదు, ఈ 2 ఏళ్ళు టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, డబ్బు వేస్ట్. నువ్వు సాధించింది ఏంటి? వెళ్ళి ఉత్త ఈగో సాటిస్ఫాక్షన్. అలాంటివి మాకు ఎక్కువ తగులుతూ ఉంటాయి. అవునా? రైట్ గురుగారు. ఇంకొకటి, ఈ మధ్య కాలంలో మంచి ముహూర్తాలు చూసి సిజేరియన్లు చేపించేస్తున్నారు. చేయించేసి పిల్లల్ని బయటికి తీసి వెంటనే అద్భుతమైన జ్యోతిష్యుడితో పెద్ద జ్యోతిష్యం వేసేసి స్టార్ట్ చేసేస్తున్నారు జీవితాన్ని. అసలు ఎప్పటి నుంచి చూడాలి ఒక మనిషి జ్యోతిష్య? మీరు మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఒక ఆమె నన్ను అడిగింది, ఏమంటే మా అమ్మ ఇప్పుడు పుట్టబోయే వాళ్ళు అంటే మనకంటే జెండర్ తెలియదు, అమెరికాలో జెండర్ తెలిసిపోద్ది. అవును. ఇప్పుడు ఫస్ట్ మాకు అబ్బాయి అండి, ఇప్పుడు అమ్మాయి పుడుతుంది. ఈ అమ్మాయి ఫలానా పొజిషన్లో ఉండాలి. ఎలా ఉండాలి జాతకం అంటే అలా ఎలా ఉంటుంది? పిల్లల్ని మీరు కనగలరు కానీ వాళ్ళ జాతకాలు మీరు కనలేరు కదా, అదంతా కర్మ సంబంధమైన విషయం. అంటే అబ్బాయి అలా కాదండి, ఇప్పుడు పలానా లగ్నంలో పుడితే ఇలా అవుతారంట కదా, పలానా టైంలో పలానా నక్షత్రంలో పుడితే ఇలా అవుతారంట కదా, మేము చేయించుకోగలం. నేను చెప్పేవాడమ్మా అసలు అది సాధ్యం కాదు, నా వల్ల కాదు, ఇంకొకళ్ళని ఎవరినైనా అడగండి. అయితే సిజేరియన్ ఆపరేషన్స్ అనేటువంటివి మనం కొంచెం మంచి ముహూర్తం చూసి పెట్టుకోవచ్చు. అంటే పాపం కొంచెం లేని వాళ్ళు ఉంటారు, ఈ హాస్పిటల్ ఖర్చే భరించలేని వాళ్ళు. ఒక నక్షత్రం ఏదైనా శాంతి నక్షత్రం పడింది, విశాఖో, మూలో, జ్యేష్ఠో, రోహిణో పడింది అనుకోండి, ఇప్పుడు దానికి శాంతి చేసుకోవాలి. అది ఖర్చు కదా, ఇప్పటికే వాడు ఖర్చులో ఉన్నాడు. అలాగే తల్లిదండ్రుల నక్షత్రాల్లో పుట్టిన, అమావాస్య వర్జ దుర్ముహూర్తాల్లో పుట్టిన శాంతి చేసుకోవాలి. అది తప్పించడానికి కొన్ని మంచి ముహూర్తాలు చెప్తాం, అది మనం చెయ్యొచ్చు. తప్పితే ఇప్పుడు అంటే మొన్న కూడా పెట్టలేదని కాదులేండి, నేనే పెట్టాను చెప్తున్నాను కదా. ఒక లగ్నానికి ఎట్లా పెట్టారు మరి మీరైనా? మరి ఏం చెప్తాం? ఎదిరించాం, ఇందులో ఎదిరించాం. పలానా రాబోయే దశలు మంచివై ఉంటాయమ్మా, పోనీ లగ్నంలో అంటే వాళ్ళు ఇంకా నన్ను బతకనివ్వట్లేదు కదా. ఇప్పుడు ఫోన్ చేసి ఏమంటే ఈ లగ్నంలో పుడితే ఈ పాజిటివ్ నెగిటివ్స్ అన్ని చెప్తాం, వాడు దేనికి వాడికి ఇష్టం దానికి వెళ్ళిపోతున్నారు అంతే. రీసెంట్ గానే 2 నెలల క్రితమే పెట్టాను. అలా ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇది వచ్చింది, కానీ ఇది అంత మంచి పద్ధతి కాదు. కొంతలో కొంత మనం ఇప్పుడు కొంచెం పర్వాలేదులేండి అని చెప్తున్నాను కదా. వాళ్ళ జాతకాలను మనం కనలేము, వాళ్ళని మనం కనొచ్చు, పిల్లల్ని. అసలు సంతతే కలగడానికి ఇబ్బందిగా ఉంది కదా. కరెక్ట్. అసలు సంతానం లేమి అనేది ఎంత పెద్ద సమస్య. నేను మీరు చెప్తే నమ్మరు, బుర్ర బద్దలు కొట్టుకున్నాను. ఒక గర్భిణీ స్త్రీకి గర్భస్రావం ఎందుకు కలుగుతుంది? ఒక గర్భిణీ స్త్రీ 9 మాసాల్లో 9 గ్రహాలు ఆమె గర్భం మీద ఆధిపత్యాన్ని వహిస్తాయి. ఎంతో రీసెర్చ్ చేశాను. ఆఫ్ కోర్స్ ఇది చాలా మందికి తెలుసున్న విషయం అయి ఉండొచ్చు, కానీ 1వ నెలలో అబార్షను, 7వ నెలలో 8వ నెలలో ప్రీమెచ్యూర్ బేబీలు, 7వ నెలలో అబార్షన్, 6వ నెలలో బయటికి తీయడాలు, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఈ 9 నెలల పైన 9 రకాలైనటువంటి గ్రహాలు. ఉదాహరణకి మొట్టమొదటి మాసం శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తారు, 2వ మాసం కుజగ్రహం ఆధిపత్యాన్ని వహిస్తారు, 3వది గురుడు యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకో గురుహు అన్నారు. ఆయనే సంతతి కారకుడు. గురుడు బాగా లేకపోతే వాడికి జాతకంలో వాడు గోల్డ్ పెట్టుకునే అధికారం ఉండదు. పుత్ర వస్త్ర అశ్వాధికారకో గురుహు, వాడికి బంగారం పడదు,
వాడు ఎప్పుడు పెట్టుకున్నా ఉంగరం జారిపోతుంది, వాడు గోల్డ్ చైన్ ఎవడో దుబ్బేస్తాడు, అసలు బంగారం నిలవదు వాడి ఒంటి మీద, వాడు ఎంత Okay. కోటీశ్వరుడైనా సరే ఓకే ఏ ప్లాటినమో విండో పెట్టుకోవాలి. అలాగే ఈ గురువు ఎవరికైతే బాగోరో, కొంతమందికి గురుగ్రహం బాగోదు, వాళ్ళకి 3వ నెల అబార్షన్స్ అయిపోతాయి. అసలు శుక్రబలమే లేని వాళ్ళకి, భృగు షట్క దోషాలు ఉన్న వాళ్ళకి అసలు సంతానమే కలగట్ల. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందంటారే, మరి శుక్రగణాలే కదా అవన్నీ. ఓకే మరి మొదటి నెల ఎవరు ఆధిపత్యం? శుక్రుడు. ఆ, 2వ నెల వచ్చేసరికి అబార్షణం కుజుడు. సర్పదోషాలు, సర్పశాపాలు, కాలసర్పదోషాలు ఇవన్నీ ఎవరి వల్ల? కుజుడు. ఓ, సత్వభూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్రాగ్ని సందర్శనోత్పాటన భ్రాతృకారకో కుజ. మరి ఆ సర్పదోషాలు అవన్నీ ఎన్నో నెలలా కొడతాయి? 2. అందుకనే 1 నిలబడినా 2 నిలబడట్లా, 2 దాటినా 3 దాటట్లా. 3 దాటిన తర్వాత అప్పుడు ఒక్కొక్క గ్రహం ఆ గ్రహాలు బాగుంటే ఆ మాసాల్లో ఏర్పడవలసినటువంటి అవయవాలు సరిగ్గా ఏర్పడుతున్నాయి, ఓకే లేకపోతే సరిగా ఫామ్ అవట్లా. కొంతమందికి ప్రీమెచ్యూర్ బేబీలు ఎందుకు పుడుతున్నాయంటే, ఇది వరకు గర్భాధాన లగ్నం అని ఒకటి ఉండేది. అంటే ఓకే భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా సంతతి కోసం వాళ్ళు పెట్టుకునే ముహూర్తానికి వెళ్ళేవారు. అవును ఇప్పుడు ఆ లగ్నం సరిగ్గా లేక, ఓకే లగ్న శుద్ధిస్తు సంగమి సరిగా లేక ఆ 7వ నెలలో ప్రీమెచ్యూర్ బేబీలు పుట్టడం, ఉమ్, 8వ నెలలో 9వ నెలలో గర్భస్రావాలు అవుతుంది, ఇలా రకరకాల సమస్యలు. ఇవన్నిటికీ కారణం ఏంటి అంటే కేవలం గ్రహస్థితి. కాదు గురుగారు, ఇప్పుడు నాకు మెల్లో బంగారం వేస్తే ఉంటుంది, ఉమ్. ఈ వేలుకి పెడితే మాత్రం ఇప్పటికి 3 ఉంగరాలు పోగొట్టాను. మీరే ఆ, ఎగ్జామ్. అదే అంటున్నా నేనే, మీరు చెప్తుంటే ఆశ్చర్యం. అవునా ఇక్కడ అది దాన్ని ఏమంటారు, ఉండదు, అది పెట్టినా ఉండదు, ఊడి కింద పడిపోతుంది. పడదు కొంతమందికి బంగారం, ఓకే పడదు. అదే చెప్పేది. అలా కూడా ఉంటుంది. అయ్యో, ఇది మాత్రం ఏం చేసినా వెండి పోదు. చెప్పానా? ఏం అదే చేసినా చెప్పాను. పోదు. అదే వెండి మీరు ప్లాటినం చెప్తుంటేనే ఆశ్చర్యపోయాను. మిగులుతాయి. Oh my God అని. ఓ. మరి మరి ప్రతిదానికి లెక్క అండి. ఓకే, ఓకే. ఒక మనిషి ఇలాగే ఎందుకు నడుస్తున్నాడు, వాడికి లెక్క, వాడి ఓకే. జాతకం అటువంటిది. కొంతమంది నడవగలరు, కొంతమంది నడవలేరు, కొంతమంది పరిగెట్టగలరు, కొంతమంది పరిగెట్టలేరు. ఇవన్నీ జాతకాలే. ఓకే